అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంతోమంది ఫేస్ చేస్తున్న చాలా పెద్ద ప్రాబ్లం అనుకోవాలి ఈ గుండె జబ్బులు. ఇప్పుడు కనిపించిన వ్యక్తి మరుక్షణం ఉంటున్నాడో లేదో కూడా అర్థం అవ్వట్లేదు. ఏ క్షణం ఎలా ఉంటుందో కూడా తెలియనంత అయోమయ పరిస్థితిలో ఉంటున్నాం కదా. ఇప్పుడు కనిపించిన మనిషి మరుక్షణంలో మాయమైపోతున్నాడు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలుగా వస్తున్నాయి. మరి ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మన గుండెని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి? మన గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మీకు తెలుసా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి లక్షణాలు, కారణాలు, సొల్యూషన్ ఇవన్నీ చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. గుండె సమస్యలు ఎందుకు వస్తాయి? అసలు ఎందుకు వస్తాయంటే అధిక కొలెస్ట్రాల్ వల్ల, కొలెస్ట్రాల్ లెవెల్ పెరగటం వల్ల, అంటే గుండెకి కొలెస్ట్రాల్ పట్టడం వల్ల గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే గుండె నరాలలో ఏదైతే కొలెస్ట్రాల్ పేరుకుపోయిందో దానివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ మనం తింటున్న ఫుడ్ వల్ల, అది మనకందరికీ తెలిసిందే. మరి ఇంకా దేనికోసం వస్తుంది ప్రాబ్లం అంటే అధిక బీపీ, హైపర్ టెన్షన్. ప్రతి ఒక్క మనిషిలో ఈ టెన్షన్ ఉంటుంది. డబ్బు ఉన్నా లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా, మంచి జరిగినా జరగకపోయినా, చెడు జరిగినా జరగకపోయినా, దేనికైనా సరే హైపర్ టెన్షన్ ప్రతి మనిషిలో, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హైపర్ టెన్షన్. టెన్షన్స్తోనే లైఫ్ అంతా గడిచిపోతుంది. ఆ టెన్షన్ వల్ల ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలో తెలుస్తుందా ఫ్రెండ్స్? చాలా మన లైఫే ఎండ్ అయ్యే సిచ్యువేషన్కి వెళ్ళబోతున్నాం హైపర్ టెన్షన్ పెంచుకోవటం వల్ల. బీపీ ఎప్పుడైతే పెరుగుతుందో మన హార్ట్కి డేంజర్ అని మీకు తెలుసా? బీపీ పెరగటం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ. అలాగే షుగర్ ప్రాబ్లం. షుగర్ అంటే మధుమేహం, తెలిసిందే కదా. ఇది కూడా చాలా మందిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య షుగర్. ఇది కూడా టెన్షన్ వల్లే వస్తుంది. ఇది ఉన్నా కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. మందులు వాడుకుంటూ, సప్లిమెంట్స్ వాడి షుగర్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కూడా రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేది నరాలు డ్యామేజ్ అవుతాయి, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ ఉంటే షుగర్ పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా పెద్దవి. షుగర్ని ఎప్పుడు కూడా కంట్రోల్గా ఉంచుకోవాలి. ఇంకా ఎక్కువ మందిలో ఇప్పుడు చూస్తుంది ఫ్యాషన్ అయిపోయింది చాలామందికి. ఏంటో తెలుసా? ధూమపానం, సిగరెట్ స్మోకింగ్. ఆ బాక్స్ మీదే రాసి పెట్టారు తయారు చేసిన వాళ్ళే, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ తాగొద్దు, తాగితే మీకు ప్రమాదం అని. రీసెంట్గా నేను ఒక విషయాన్ని విన్నాను ఫ్రెండ్స్, చాలా బాధ అనిపించింది. ఒక పర్సన్ ఇంట్లో భార్య ఎదురుగా ప్రతిరోజు స్మోకింగ్ చేయటం వల్ల ఆవిడకి హెల్త్ అంతా డిస్టర్బ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే క్యాన్సర్ అని తేలిందంట. తాగే వాళ్ళకంటే ఆ పొగ పీల్చే వాళ్ళకి ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించండి. మీకు అలవాటు ఉంది, బయటికి వెళ్ళి కాల్చుకోవాలి. పాపం ఆవిడ ఏం తప్పు చేసింది? బాధ ఆవిడ అనుభవిస్తుంది. క్యాన్సర్ అంటే చిన్న విషయమా?
ఎంత అసలు ఆవిడ బాడీ ఎలా తట్టుకోగలిగిద్ది? అసలు అది ఆ విషయం నాకు చాలా బాధ అనిపించింది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక అక్కగా, ఒక చెల్లిగా, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చెప్తున్నాను. మీకెవ్వరికైనా సరే స్మోకింగ్ అలవాటు ఉంటే దయచేసి ఇంట్లో కాల్చకండి, ఇంట్లో పీల్చకండి. ఆ పొగని పీల్చిన వాళ్ళకి చాలా ప్రమాదం. మీ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి కదా. మీరు హ్యాపీగా ఆనందంగా ఉండాలంటే మీ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. మీకు అలవాటు ఉంటే బయట కాల్చుకోండి. ఆ పొగకి ఇంట్లో వాళ్ళని గురి చేయకండి. చాలా పెద్ద పెద్ద ప్రమాదాలకి గురి చేయొద్దు. మీకు కూడా మంచిది కాదు. మీ హార్ట్కి చాలా ప్రమాదం. హార్ట్ వీక్ అయిపోతుంది. హార్ట్ ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలీదు. చిన్న చిన్నగా ఏదైనా చెడు అలవాటు ఉంటే ఖచ్చితంగా మనం అనుకుంటే కొంచెం 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 మార్చుకుంటూ పూర్తిగా మానొచ్చు. అది మనలో ఉండాలి. మారాలి, మార్చుకోవాలి, మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి అని ఒక్కసారి ఆలోచించండి మై డియర్ బ్రదర్స్. అలాగే మనం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా గుండె ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండెకి సంబంధించిన జబ్బులు రావటం అనేది జరుగుతుంది. అలాగే వ్యాయామం లేకపోవటం. ఈరోజు అందరూ కూడా బిజీ లైఫ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఆ బిజీ లైఫ్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో. మన కోసం మనం కనీసం రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అన్నా టైం తీసుకొని వ్యాయామం, మీకు నచ్చిన వ్యాయామం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామం లేకపోవటం వల్ల కూడా, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం అనేది గుండెకి హాని చేస్తుంది. అలాగే స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి అంతా కూడా గుండె మీదే పడుతుంది. దాని ప్రభావం అంతా గుండె మీదే చూపిస్తుంది, గుండె మీద, బ్రెయిన్ మీద. ఈ గుండె ప్రమాదాలు రావడానికి ఈ స్ట్రెస్ కూడా ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే అధిక బరువు, ఊబకాయం వల్ల కూడా గుండె ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. మరి ఇన్ని కారణాలు చూసాం కదండి గుండె సమస్యలకి. వాటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా. ఛాతిలో నొప్పి రావటం కానీ, లేదా బరువుగా అనిపించటం కానీ ఏదో ఒక లక్షణం ఉంటుంది, లేదా రెండు కలిపి కూడా ఉండొచ్చు ఒక్కోసారి. అలాగే శ్వాస తీసుకోవడంలో, మనం ఊపిరి పీల్చటంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఊపిరి అనేది పీల్చుకోలేకపోవటం అనేది జరుగుతుంది. అది కూడా ఒక లక్షణం అన్నమాట హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్కి. అలాగే చిన్న పని చేసినా సరే త్వరగా అలసిపోతూ ఉంటారు. పని చేసినా చేయకపోయినా బాగా అలసిపోతూ ఉంటారు, బాగా నీరసమైపోతూ ఉంటారు. గుండె నీరైపోయింది అంటారు చాలామంది. అలా నీరసమైపోతూ ఉంటారనమాట మనుషులు. అలాగే గుండె వేగంగా కొట్టుకోవటం, గుండె వేగంగా కొట్టుకొని చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. అలాగే చేతుల్లో, మెడలో లేదా దవడలో పెయిన్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి హార్ట్కి సంబంధించిన సమస్యల్లో లక్షణాలు అన్నమాట. మరి వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ చక్కగా నేను మొన్నటి వీడియోలో చెప్పాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే ఒకసారి చెక్ చేయించండి. చెక్ చేయించుకొని, నేను చెప్తున్నాను కదా ఎప్పుడు నిర్ధారణ ముఖ్యం, చికిత్స కంటే నిర్ధారణ ముఖ్యం. అది ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి చికిత్స చేసుకోవాలి అంటే కదా. అలా మీరు ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ వాడుకుంటూ మన ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలి. ఇప్పుడు నేను చెప్పబోయే సప్లిమెంట్స్, వెస్టీజ్ సప్లిమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన ప్రోకార్డ్ అనేది ఆయుష్ అంతే, అంటే ఆయుర్వేద మెడిసిన్. ఈ ఆయుర్వేద మెడిసిన్లో మనకి ఆయుష్ అంతే ప్రోకార్డ్ అనేది తయారవుతుంది. ఇది హార్ట్ని జాగ్రత్తగా చూసుకోవటానికి,
హార్ట్ నరాలని అంటే గుండె నరాలని యాక్టివ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో అర్జున అనేది ఉంటుంది ఇంగ్రీడియంట్. అర్జున ఇంగ్రీడియంట్ ఉండటం వల్ల హార్ట్కి చాలా బలాన్ని ఇస్తుందన్నమాట. రక్త ప్రసరణ బాగా జరిగేలాగా గుండెకి ఉపయోగపడుతుంది. మరి ఇది రోజుకు 2 పూట్ల వేసుకోవాలి. ఫుడ్ తీసుకున్న తర్వాత ఉదయం ఒక క్యాప్సులు, సాయంత్రం ఒక క్యాప్సులు ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కో ఎంజైమ్ Q10. Q10 ఏం చేస్తుందంటే శరీరంలోని కణాల్లో శక్తి ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుండె కండరాలకి అవసరమైన శక్తి ఇవ్వటానికి ఈ కోఎంజైమ్ Q10 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్ట్రెస్ని తగ్గించడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ స్ట్రెస్ని తగ్గించడానికి చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. గుండెని యాక్టివ్గా ఉంచుతుంది. ఈ కోఎంజైమ్ Q10 కూడా 1 నుంచి 2 క్యాప్సిల్స్ రోజుకి ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఇవి సాఫ్ట్ జెల్ క్యాప్సిల్స్ అన్నమాట. రోజుకు 2 పూట్ల తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. దీనిలో ఆస్ట్రాజాంక్తిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉందని మనకు తెలుసు కదా. ఈ క్రిల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అలాగే బ్లడ్ ఎక్కడన్నా చిక్కబడి ఆగిపోతే ఆ బ్లడ్ క్లాట్స్ని కరిగించడానికి అద్భుతంగా పనిచేసే వండర్ఫుల్ సప్లిమెంట్ క్రిల్ ఆయిల్. ఇది సముద్రంలో దొరికే చిన్న రొయ్య నుంచి తయారవుతుంది. క్రిల్ అనే రొయ్య నుంచి తయారయ్యే ఆయిల్ క్యాప్సిల్ అన్నమాట. ఇది కొలెస్ట్రాల్ని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుండెకి చాలా మేలు చేస్తుంది అన్నమాట. ఇది ఫుడ్తో పాటు సగం అన్నం తిన్న తర్వాత మధ్యలో వేసుకోవాలి. 2 పూట్ల వేసుకోవాలి. రోజుకు 2 పూట్ల. మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంటే 3 పూట్ల కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది క్రిల్ ఆయిల్ అనేది సముద్రంలో దొరికే సప్లిమెంట్ కాబట్టి, సముద్రం నుంచి వచ్చింది కాబట్టి స్కిన్ ఎలర్జీస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు వాడకూడదు. ఓకేనా. ఇది రోజుకు 2 పూట్ల తీసుకోవచ్చు. స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం క్రిల్ ఆయిల్ వాడకండి. అంటే ఫిష్ తింటే స్కిన్ ఎలర్జీస్ వస్తాయి కదా, అలాంటి వాళ్ళు వాడకూడదు. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వండర్ఫుల్ అద్భుతమైన ప్రోడక్ట్. ఇది వండర్ ఎల్ఆర్జినైన్ అనేది నోబెల్ బహుమతి కూడా తీసుకున్నారు. ఇది తయారు చేసిన వాళ్ళని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఇది ఏం చేస్తుందంటే ఎల్ఆర్జినైన్ శరీరంలోకి వెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్గా తయారవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది రక్తనాళాన్ని రిలాక్స్ చేసి ఆ రక్త నాళాలు ఏదైతే మూసుకుపోయాయో ఆ మూసుకుపోయిన వెయిన్స్ని వెడల్పుగా సాగదీయటానికి, దానిలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగటానికి, చిక్కబడిన రక్తం పల్చగా అవ్వటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది హార్ట్ టానిక్ అని కూడా అంటారు దీన్ని. గుండెకి మంచి మిత్రుడు ఈ ఎల్ఆర్జినైన్ కూడా చక్కగా రోజుకొక్కసారి మాత్రమే గాజు గ్లాసులో తీసుకోవాలి. ఈ ఎల్ఆర్జినైన్ గాజు గ్లాసులో కలుపుకొని ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు, కూల్ వాటర్ అయినా పర్వాలేదు పోసుకొని మళ్ళీ ఇంకో గ్లాసులోకి తిరగొట్టుకొని ఆ పింక్ షేడ్ మనం కలిపినప్పుడు ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ షేడ్ అవ్వకుండా తీసుకోవాలి. రోజుకొక్కసారి మాత్రమే పరగడుపున. ఇది స్టెంట్లు వేసిన వాళ్ళు ఉపయోగించకూడదు, ఆస్తమా ఉన్న వాళ్ళు వాడకూడదు. అలాగే శరీరంలో ఏదైనా రాడ్లు ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్ పరంగా ఏమైనా రాడ్లు ఉన్నవాళ్ళు వాడకూడదు. దీనికి ఏ మెటల్స్ కూడా పడవు. గ్లాసు మాత్రమే వాడుకోవాలన్నమాట. గాజు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. రోజుకొక ప్యాకెట్ తీసుకుంటే చాలు. మరి ఇవండి, మన గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందస్తు జాగ్రత్తగా ఒక స్టెంట్ వేయించుకోవాలంటే 3-4 లక్షలు అవుతుంది. మనీ అయితే అయ్యింది, మనం ఇబ్బంది పడాలి. ఒక్కసారి ఓటు పడింది అనుకోండి, ఓటి కుండే అవుతుంది కదా, గట్టి కుండ అవ్వదు కదా. ముందస్తు జాగ్రత్తగా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే 6 నెలలకు ఒక్కసారైనా సరే ఈ మొత్తం టోటల్ ప్రోడక్ట్ వాడుకుంటే సరిపోతుందండి. రెగ్యులర్గా కాకపోయినా
ఈ 6 నెలలకు ఒక డబ్బా చక్కగా వాడుకోవటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మన గుండె ఉంటేనే, అది బాగుంటేనే మనం బాగుంటాం. గుండె ఉన్నంతకాలమే మనం ఉంటాం. మనం ఉన్నంతకాలం గుండె ఉండటం కాదు, గుండె ఉన్నంతకాలమే మనం ఉంటాం భూమి మీద. ఆ గుండెని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మన బాధ్యత. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి చక్కగా మనం 6 నెలలకు ఒక డబ్బా వాడుకున్న మనం సేఫ్. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం, కుకింగ్ ఆయిల్. ఖచ్చితంగా మన కుకింగ్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. కుకింగ్ ఆయిల్ ఎంత కల్తీయో అందరికీ తెలుసు. బయట ఆయిల్స్ వాడకుండా మన గుండె ఆరోగ్యానికి మన కుకింగ్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోడక్ట్ వాడుకొని హెల్తీగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నారా ఫ్రెండ్స్? వాడితే చక్కగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీలో ఒక్క మనిషిగా నన్ను తీసుకున్నందుకు మీ అందరికీ కూడా మా ఫ్యామిలీ తరపున ధన్యవాదాలండి. అలాగే ఎప్పుడు కూడా మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకునే మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.